ఏమండి ఏ మీరు నిజంగా దేవుడు లాంటి వారండి. మీరు దొరకడం నాకు చాలా అదృష్టం అండి. వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కోడల్నే వస్తానండి. దీనికి కొత్త చీర కొన్నానని కావచ్చు, ఎలాంటి మాట్లాడుతుంది. అనవసరంగా తెచ్చాను. జ్యోతి, నిజంగా నువ్వు అలా అంటుంటే నా అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు అనిపిస్తుంది తెలుసా. నా అదృష్టం ఎవ్వరికి రాదు జ్యోతి. అది ఫేక్. ఫేక్. ఏ రాత రాసేవరా బ్రహ్మి, నా బతుకు చెరా. అమ్మో, ఎంత కొట్రే. అవునే, నీ అంత అదృష్టవంతురాలు ఎవరుంటారే. రోజు నన్ను పీక్కు తింటున్నావు. నన్ను పీక్ తిన్నట్టు ఎవరైనా పీక్ తింటే ఎవడు ఊరుకోడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, అందుకనే నీకు వచ్చే జన్మలో కూడా నాలంటి ఎర్రోడే కావాలి. నేనే కావాలి ఎర్రేదవని కాబట్టి. కానీ నువ్వు నాకు వద్దమ్మా, వద్దు. వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటి కోడలుగా వస్తానన్నావు కదా, చూస్తుండు. నీకు తెలియకుండా ఇల్లు అమ్మి పారదొబ్బుతా. అప్పుడు ఎక్కడికి వస్తావో చూస్తాను. అమ్మో అమ్మో. మా ఆవిడ్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టపడి బాబు. చూస్తున్నాను ముందు ముందుకు ఎలాగుంటుందో. ఏమైందిరా? ఏమండి టీ పొట్లు తెమ్మన్నాను, తెచ్చారా? అయ్యో మర్చిపోయానే, వెళ్ళి తెచ్చేస్తా ఉండు. సరేనండి. ఇది టీ పొట్లం తెమ్మన్నాను అని భావించుకుంటుంది, కానీ అది చెప్పదు. కానీ చెప్పాను అనుకొని మనకు వచ్చి అడుగుతుంది. మనం కూడా అదేదో చెప్తే మర్చిపోయినట్లు మనం నటించాలి. ఎందుకంటారా? ఉండండి, వెళ్ళి టీ పొట్లం తెచ్చేసాక చెప్తాను, సరేనా? ఇదేం కర్మరా దేవుడా. జ్యోతి, ఏమండి ఇదిగో. ఏమండి టీ పొట్లతో పాటు పెరుగు ప్యాకెట్ తెమ్మన్నాను, మర్చిపోయారా? మర్చిపోయినట్టున్నాను జ్యోతి. ఏటో నీ మధ్య నా మతి సమంగా పనిచేయట్లేదు. ఉండెళ్ళి తెచ్చేస్తాను, వెళ్ళి. సరే. అమ్మ సావు కూడా ఎత్తుంది నన్ను. భావించుకొని 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 చెప్తుంది. ఉండండి, అటు నుంచి వచ్చి మాట్లాడదాం. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. జ్యోతి, ఏమండి తెచ్చిస్తారా? అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమండి ఇంత మతి మరపు ఏంటండి మీకు? ఏమైందే తల్లి? ఇందాకలా టీ పొట్లం పెరుగు చెప్పాను, మీరేమో లింగోమని టీ పొట్లం పట్టుకుని వచ్చారు, పెరుగు మర్చిపోయారు. సర్లే కదా మళ్ళా వెళ్తానన్నారని పెరుగుతో పాటు పాలు తెమ్మన్నాను. మళ్ళా ఊపుకొని పెరుగు ప్యాకెట్ ఒకటే తెచ్చారు, పాలు మర్చిపోయారు. అసలు ఏంటండి మీరు ఇలాగా? ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. జ్యోతి, నువ్వు నాకు చెప్పలేనట్టుంది, గుర్తు తెచ్చుకోయావు ఒకసారి. ఏంటి చెప్పలేదా? చెప్పలేదా? చెప్పలేదు. వెళ్తుంటే 3 సార్లు పాలు 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 అని చెప్పాను. మీ చెవులు సమయంగా పనిచేయట్లేనట్టుంది.
ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఆ, గుర్తొచ్చింది జ్యోతి. నేను వెళ్ళే ముందు చెప్పావు, ఇప్పుడు గుర్తొచ్చింది. నేనే మర్చిపోయాను జ్యోతి. నువ్వు చెప్పావు, నేను వెళ్తుండగా చెప్పావు నువ్వు. అవునవునవును, ఉండు వెళ్ళి తెచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడేం వద్దులేండి, సాయంత్రం తీసుకొద్దురు గాని. అవును గాని ఏం కూర చేయమంటారు? మీకు చికెన్ ఫ్రై అంటే ఇష్టం కదా, లంచ్లోకి చక్కగా బాగా ఫ్రై చేసి తీసుకొని వస్తాను చికెన్. సరేనా? ఓకేనా? అది ఫ్రెండ్స్ విషయం. రోజు మా ఆవిడతో ఇలాగే ఉంటుంది, కానీ ఎదురు చెప్పకూడదు. ఎందుకంటారా? ఎదురు చెప్పామనుకోండి, ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు, వస్తువులు ఉండడమే. ఇంకా లెలిగారు అనుకోండి, ఇల్లు కురుక్షేత్రం అయిపోద్ది. కాబట్టి వాళ్ళు నొప్పించకుండా, వాళ్ళు చెప్పకపోయినా చెప్పారని నువ్వు కొట్టడమే. ఎందుకంటే తర్వాత అయినా మళ్ళీ వెళ్ళి మనమే తేవాలి, వాళ్ళు వెళ్ళరు కదా. అనేసామనుకోండి అయిపోయా. ఏమి లేదండి, పెళ్ళైన కొత్తలోనే కొద్ది కష్టంగా ఉంటుంది. అలా రాను రాను అలవాటు అయిపోద్ది. దానికి మనమే పెద్ద ఫీల్ అవసరం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికల్లా ఊకొట్టేసి కరెక్ట్గా చేసామనుకోండి పనులు, హ్యాపీ. కడుపు నిండా తిండి ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది, అన్నీ బలంగా ఉంటాం. అది ఎదురు చెప్పామనుకోండి, బీపీలు, షుగర్లు, జ్వరాలు ఇవన్నీ కామన్గా మీకు తెలియదు కాదు అనుకోండి. సరేనా? జ్యోతి ఏమండి, అయితే నేను ఫ్రెష్ అయిపోతాను. కొద్దిగా ఏదో చికెన్ కర్రీ ఏదో పెట్టేస్తే తినేసి ఇచ్చేస్తారు. సరే. అందరికీ నమస్కారం అండి. పాపం వాళ్ళు మన కోసం మనం చెప్పినా చెప్పకపోయినా అన్ని తీసుకొచ్చేది వాళ్ళే, కానీ మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. పాపం వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి అన్నీ తీసుకొస్తాం. మనం కూడా కొంచెం ఆలోచించాలి, ఆడవాళ్ళం. వాళ్ళు మరీ అంత కష్టపెట్టకూడదు. ఇద్దరు నవ్వుకొని ఉండాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి, అంతే, ఇంకేం లేదు. అప్పుడు ఆ సంసారం ఆనందంగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఇగోలకి వెళ్ళిపోయి నువ్వు చెప్పావా, నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను అంటే తగులు. కాబట్టి మీరు ఆచరిస్తారు, మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. క్షమించండి. థ్యాంక్ యూ. జ్యోతి పూర్ణ. ఓకేనా?